Hi friends, welcome to Tech Travel Telugu. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 4 మంత్స్ పైన అవుతుంది కదా Q&A వీడియోస్ రికార్డ్ చేసి చాలా మంది మిస్ అయ్యి ఉంటారు. 1 వీక్ బ్యాక్ నేను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. దాని కింద మీకు కామెంట్స్ అయితే చేయమని చెప్పాను అన్నమాట. చాలా మంది కామెంట్స్ అయితే చేశారు. వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ని పిక్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంక నుంచి మన ఛానల్లో ఎవ్రీ సండే వీడియోస్ అయితే వస్తాయి. యాక్చువల్లీ ఈ వీడియో అనేది నిన్నే పోస్ట్ చేయాలి, నిన్న సండే కాబట్టి, బట్ కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ రివ్యూ ఉన్నాయి కాబట్టి వాటిని పోస్ట్ చేశాను అనమాట. ఇవాళ మండే కాబట్టి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంక నుంచి ఎవ్రీ సండే మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి, Q&A వీడియోస్. మీరు ఇంట్రెస్టింగ్గా కామెంట్ అయితే చేయండి, నేను పిక్ చేసి మీకు ఆన్సర్ అయితే చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకా ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా మంది 2024 వెహికల్స్ ఎప్పుడు వస్తున్నాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. వాటిలో డ్యూక్ 200 ఎప్పుడు వస్తుంది, అలాగే NS 200 ఎప్పుడు వస్తుంది, MT15 ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఇట్లా రిపీటెడ్గా కామెంట్స్ చేస్తూనే ఉన్నారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద కూడా వాళ్ళు కామెంట్ చేసింది. సో 2024 వెహికల్స్ మీకు మార్చ్ ఎండింగ్లో కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ మీకు అన్ని షోరూమ్స్లోకి అవైలబిలిటీలో ఉంటాయి అనమాట. ఒకవేళ రాకపోతే మాత్రం ఒక 1 వీక్ 10 డేస్ లోపు మీకు అన్ని షోరూమ్స్కి వచ్చేస్తాయి. మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం 2024 వేరియంట్ మాత్రమే కొనుక్కోండి. షోరూమ్కి వెళ్ళండి. జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ మీరు వెహికల్ కొనుక్కోవాలనుకుంటే షోరూమ్కి వెళ్తారు కదా, షోరూమ్కి వెళ్ళి మీరు ఒక వెహికల్ చూసుకోండి. మీకు నచ్చింది అనుకో, సార్ ఇది 2023 మోడల్ 2024 మోడల్ అని చెప్పి అడగండి. 2023 మోడల్ అండి, దీనికి ఒక 5000 రూపీస్ మేము డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము, తీసుకోండి అంటే మాత్రం మీరు తీసుకోవద్దు. 2024 వేరియంట్లో మీకు ఏదైనా కొత్త ఫీచర్స్ యాడ్ చేసే అవకాశం అయితే ఉంది కంపెనీ వాళ్ళు. సో మీరు ఆ వెహికల్ తీసుకోవడమే బెస్ట్ అని చెప్తాను. మన ఛానల్లో ఏ అయితే ఓల్డ్ వీడియోస్ ఉన్నాయో అవన్నీ నేను మళ్ళీ రికార్డ్ చేస్తాను అనమాట. 2024 వేరియంట్లో ఏమేమి మార్పులు వచ్చినాయో మొత్తం క్లియర్గా రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. చాలా వీడియోస్ అయితే పెండింగ్లో ఉండిపోయినాయి, 1 by 1 అయితే వస్తాయి అనమాట. మీరు మాత్రం వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం ఈ జనవరిలో ఫిబ్రవరిలో కానీ లేకపోతే మార్చ్లో కానీ 2024 వేరియంట్ మాత్రమే కొనుక్కోండి. అది ఏ వెహికల్ అయినా సరే, కార్ అయినా సరే, లారీ అయినా సరే, బస్ అయినా సరే. నెక్స్ట్ అభిరామ్ అయితే కామెంట్ చేశారు, బ్రో కవాసాకి W175 గురించి వీడియో చేయండి బ్రో అని చెప్పేసి. నేను ఆల్రెడీ 3 మంత్స్ బ్యాక్ కవాసాకి షోరూమ్కి అయితే వెళ్ళాను అనమాట. విజయవాడలో అయితే ఉండిద్ది, అక్కడ వెహికల్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. అప్పుడే చేయాల్సింది, బట్ నాకు వేరే వర్క్స్ ఉండడం వల్ల నేను రివ్యూ అయితే చేయలేదు. వాళ్ళు వచ్చి చేసుకోమన్నారు, బట్ నేనే పెండింగ్లో పెట్టాను అనమాట. ఈ ఇయర్లో 2024 వేరియంట్ అయితే వస్తుంది కాబట్టి దాని మీద నేను వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. మన ఛానల్లో కవాసాకి W175 మీద వీడియో అయితే ఉండిద్ది. నెక్స్ట్ రోహిత్ అయితే కామెంట్ చేశారు, అన్న XSR 155 ఎప్పుడు వస్తుంది అన్న, బైక్ కోసం వెయిటింగ్ అన్న. నువ్వే కాదు బ్రో, చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు FZX లాంచ్ చేసినప్పుడు కూడా చాలా మంది ఈగర్లీ వెయిట్ చేశారనమాట. యమహా XSR 155 లాంచ్ చేస్తారేమోనని చెప్పేసి, బట్ వాళ్ళైతే లాంచ్ చేయలేదు. చూద్దాం ఈ ఇయర్లో అయినా సరే లాంచ్ చేస్తారేమో. ప్రజెంట్ నాకు ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఈ వెహికల్ మీద. చాలా మంది యమహా ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తా ఉన్నారు ఈ వెహికల్ కోసం. చూద్దాం ఎప్పుడు లాంచ్ చేస్తారో. సడన్ గా యమహా వాళ్ళు లాంచ్ చేసినా చేయొచ్చు. ఒకవేళ లాంచ్ చేస్తే మాత్రం మన ఛానల్లో వీడియో అయితే ఉండిద్ది. నెక్స్ట్ శరత్ చంద్ర కామెంట్ చేశారు, వాట్ ఈజ్ ఇంజిన్ బ్రేకింగ్. ఇంజిన్ బ్రేకింగ్ అంటే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైనా మీరు ఒక స్లోప్లో నుంచి స్పీడ్గా కిందకు వస్తున్నారనుకో, ఏదైనా ఫ్లైఓవర్ మీద నుంచి మీరు కిందకు వస్తారు కదా, వచ్చేటప్పుడు మీరు బాగా స్పీడ్గా అయితే రండి. సడన్గా మీరు క్లచ్ మూయండి. క్లచ్ మూయంగా ఏమవుతుంది, వెహికల్ అయితే ఇంకా స్పీడ్గా అయితే కిందకు అయితే వచ్చేసిద్ది అనమాట. సడన్గా మీరు క్లచ్ వదిలేరనుకో కొద్దిగా స్లో అయ్యిద్ది, అంటే ఇంజిన్ బ్రేకింగ్ అయితే అవుతుంది అనమాట. అక్కడ మీకు వెహికల్ స్లో అవుతుంది. సో ఇదే అనమాట ఇంజిన్ బ్రేకింగ్ అయితే. మీకు సింపుల్గా చెప్పాలి అని అనుకుంటే నాకు తెలిసినంత వరకు చెప్పాను, బట్ లైవ్లో మీకు చూపిస్తే బాగా అర్థమైంది. నెక్స్ట్ కిరణ్ అయితే కామెంట్ చేశారు, హౌ మెనీ కిలోమీటర్స్ చేంజ్ ఎయిర్ ఫిల్టర్. బ్రో మీరు ప్రతి 2 సర్వీసెస్ చేయించుకున్న తర్వాత ఎయిర్ ఫిల్టర్ అయితే మార్చుకోండి. కొన్ని వెహికల్స్లో ఎయిర్ ఫిల్టర్ అయితే బాగానే ఉండిద్ది, క్లీన్ చేసి మరీ పెడతా ఉంటారనమాట. దానికన్నా ఒక 200-300 రూపీస్ పోతే పోయినాయి. మీరు కొత్త ఎయిర్ ఫిల్టర్ అయితే వెహికల్లో వేసుకున్నారనుకో మీకు మంచి మైలేజ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. వెహికల్కి ఎయిర్ ఫిల్టర్ అంటే లంగ్స్ లాగా అనమాట. సో మంచి ఎయిర్ అయితే లోపలికి వెళ్ళిద్ది, ఫిల్టర్ అయిపోయి. ఒకవేళ ఎయిర్ ఫిల్టర్ పాడైపోయింది అనుకోండి, మీకు గాలి కూడా అంతగా వెళ్ళదు, పికప్ అయితే అంతగా ఉండదు. పికప్ లేకపోతే మీకు ఇంజిన్ హీట్ అవుతూ ఉండిద్ది, మైలేజ్ కూడా తగ్గే అవకాశం అయితే ఉంది. సో వెహికల్లో ప్రతిదీ ఇంపార్టెంట్ అనమాట. ప్రతిదాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటేనే వెహికల్ మంచి మైలేజ్ అయితే ఇస్తుంది, అలాగే మంచి కండిషన్లో ఉండిద్ది. నెక్స్ట్ మనోజ్ అయితే కామెంట్ చేశారు, అన్న బైక్స్లో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ కరెక్ట్ ఆర్ వాట్. మీకు యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అంటే ఇక్కడ మీకు పదంలోనే ఉంది కదా యావరేజ్ అని చెప్పేసి, యావరేజ్గా మీకు చూపిస్తుంది. ఎగ్జాక్ట్గా అయితే కాదు, ఎగ్జాక్ట్ ఫ్యూయల్ ఎకానమీ అయితే ఎవరు చూపించలేరు అనమాట. మీకు యావరేజ్గా మీరు రైడ్ చేసే విధానాన్ని బట్టి మీకు అక్కడ డిస్ప్లే అవుతూ ఉండిద్ది. ఇప్పుడు మన ఇద్దరం సేమ్ వెహికల్ కొనుక్కున్నాం అనుకో, నేను 100 మీద వెళ్తాను, మీరు 120 మీద వెళ్ళారనుకో, మీకు ఒక మైలేజ్ అయితే వస్తుంది, నాకు ఒక మైలేజ్ అయితే వస్తుంది. అలాగే మీరు ఒక వెయిట్ ఉంటారు కాబట్టి నేను ఒక వెయిట్ ఉంటాను కాబట్టి మైలేజ్ అయితే మారే అవకాశం అయితే ఉంది. సో అప్పుడు మీకు అక్కడ స్పీడోమీటర్లో కూడా డిఫరెంట్గానే చూపించిద్ది అనమాట. సో యావరేజ్గా మనకి ఇంత వస్తుంది, మీరు నడిపే విధానానికి ఇంత వస్తుందని చెప్పేసి
జస్ట్ మీకు అక్కడ చూపించిద్ది అంతే. సో ఇది మీరు నమ్మద్దు. నెక్స్ట్ శరత్ అయితే కామెంట్ చేశారు, అన్న ఇన్సూరెన్స్ షోరూంలోనే తీసుకోవాలా లేక బయట తీసుకోవాలా? షోరూమ్ ఇన్సూరెన్స్ కాస్ట్ చాలా ఎక్కువ అంట కదా, బెస్ట్ ఇన్సూరెన్స్ గురించి చెప్పండి. బెస్ట్ ఇన్సూరెన్స్ అంటే ఏమి లేదు బ్రో, మీరు ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా సరే అందరూ కరెక్ట్గానే రెస్పాండ్ అవుతారనమాట. ఇంకా షోరూంలో తీసుకోవాలా బయట తీసుకోవాలా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే బయటే తీసుకోండి. బయట అయితే మీకు థర్డ్ పార్టీ వాళ్ళు మీకు ఇన్సూరెన్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వాల్యూ ఎంత ఉందో దాని మీద మీకు ఇన్సూరెన్స్ అయితే చేస్తారు కాబట్టి మీకు చాలా తక్కువలోనే అయిపోయింది అనమాట. షోరూంలో చేయించుకున్నారనుకో షోరూమ్ వాళ్ళకి డబ్బులు మిగిలేదు ఇన్సూరెన్స్లో అనమాట. సో ఖచ్చితంగా మీకు 7,000 రూపాయలు బయట అయిందనుకో షోరూంలో 9,000 రూపాయలు దాకా అవ్వచ్చు, 10,000 కూడా తీసుకోవచ్చు అనమాట. మీకు డిస్కౌంట్ ఇస్తారు కదా 2,000 3,000, అది ఇన్సూరెన్స్లో లాగేస్తారు కాబట్టి సో ఇన్సూరెన్స్ మీరు షోరూంలో చేయించుకుంటే ఖచ్చితంగా మీరు మోసపోతారనమాట. నాకు తెలిసిందైతే నేను చెప్పాను, ఖచ్చితంగా ఇది జరిగిద్ది. కావాలంటే మీకు తెలిసిన షోరూంలో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్సూరెన్స్లో డబ్బులు ఎక్కువ తీసుకుంటారంట కదా బయట దాని మీద కంపేర్ చేసుకుంటే అని చెప్పేసి అడగండి, మీకు వాళ్ళు క్లారిటీ ఇస్తారు. నెక్స్ట్ అవినాష్ అయితే కామెంట్ చేశారు, అన్న కంటిన్యూగా 1000 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే 250cc బెస్ట్ బైక్ చెప్పన్నా. బ్రో మీరు 250cc ఏ వెహికల్ అయినా తీసుకొని మీరు కంటిన్యూగా 1000 కిలోమీటర్స్ అయితే మీ దగ్గర ఓపిక ఉంటే మీరు వెళ్ళొచ్చు అనమాట. 300-400cc వెహికల్ ఉందనుకోండి, ఇంకా త్వరగా మీరు 1000 కిలోమీటర్స్ కంప్లీట్ చేయడానికి అవకాశం అయితే ఉండిద్ది. 250cc KTM డ్యూక్ 250 బాగుంటుంది, డామినర్ 250 అయితే బాగుంటుంది అనమాట. బడ్జెట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మీకు డామినర్ 250 బెస్ట్ అని చెప్తాను. ఒకవేళ మీ బడ్జెట్ 3 lakhs అనుకో డ్యూక్ 250 కొనుక్కోవడం కన్నా ట్రాంఫ్ స్పీడ్ 400 కొనుక్కోవడం చాలా బెస్ట్ అని చెప్తాను. అలాగే డామినర్ 400 కూడా వస్తుంది. సో మనకి ఇప్పుడు 3 lakhs లోపు 400cc చాలా వెహికల్స్ అయితే వచ్చేసినాయి అనమాట. నన్ను అడిగితే మాత్రం మీరు 250cc వెహికల్ కొనుక్కోవడం కన్నా 3 lakhs బడ్జెట్ పెట్టుకొని ట్రయంఫ్ స్పీడ్ 400 కొనుక్కోవడమే బెస్ట్ అని చెప్తాను. నెక్స్ట్ షేక్ జాఫర్ అయితే కామెంట్ చేశారు, హై బ్రో డామినర్ 400 వర్త్ టు బై ఇన్ 2024. వర్తా కాదా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రైస్ మనం చూసుకోవాలి. ఇది 400cc ప్రైస్ ఎంతకు వస్తుంది, 2,80,000 రూపీస్ ఏమో ఉంది బ్రో, నాకైతే ప్రైస్ గుర్తులేదు ప్రజెంట్ అయితే. మీరు 400cc ట్రయంఫ్ స్పీడ్ 400 ఇందాక చెప్పినట్లు 3 lakhs లోపే మీకు ఆ వెహికల్స్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. మీరు స్క్రాంబ్లర్ 400X అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఇంకొక 20,000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నట్లయితే. పెద్ద వెహికల్స్ ఏంటంటే మనం పద్దాకలు కొనేవి కాదు, అలాగే మైలేజ్ కూడా తక్కువ వస్తాయి అనమాట. ఎవరైనా సరే ఇష్టపడి కొనుక్కుంటారు కాబట్టి 200cc పైన ఉన్న వెహికల్స్ ఏదైనా సరే జాగ్రత్తగా చూస్ చేసుకుని కొనుక్కోండి. మీరు డబ్బులు పెట్టేదానికి మంచి ఫీచర్స్ వస్తున్నాయా లేదా, అలాగే పెద్ద ఇంజిన్ వస్తుందా లేదా, ఒకవేళ ఈ వెహికల్కి ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వీసింగ్ దగ్గరలో ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని కొనుక్కోండి. సో ఇక్కడ డామినర్ 400 అయితే బజాజ్ షోరూంలో అయితే చేస్తారు. మీకు స్పేర్స్ కూడా ఈజీగానే దొరుకుతాయి, మెయింటెనెన్స్ కూడా కొద్దిగా తక్కువ ఉండిద్దని చెప్పుకోవచ్చు. మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, కాకపోతే చాలా ఎక్కువ డిస్కౌంట్ అడగండి. ఒకవేళ 2023 మోడల్ తీసుకోవాలి అని అనుకుంటే, లేదు 2024 మోడల్ కొనాలి అని అనుకుంటే మాత్రం మీరు కొనుక్కోవచ్చు. కాకపోతే ప్రైస్ ఎక్కువైతే మాత్రం వేరే మోడల్స్ కూడా ట్రై చేయండి. ఫైనల్ కామెంట్ చూసుకున్నట్లయితే PSV గేమింగ్ అయితే కామెంట్ చేశారు, బెస్ట్ బైక్ అండర్ 1,70,000 బ్రో. 1,70,000 రూపీస్లో మీకు చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. నేనైతే మాత్రం మీకు Yamaha FZS వర్షన్ 4.0 అయితే సజెస్ట్ చేస్తాను. మంచి టైర్స్ అయితే ఉంటాయి, మంచి సస్పెన్షన్ అయితే ఉంటుంది, ఇంజిన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఫ్యామిలీకి ఉపయోగపడుద్ది, కాలేజీకి వెళ్ళడానికి స్టూడెంట్స్ కూడా బాగుంటుంది కాబట్టి ఆ వెహికల్ అయితే కొనుక్కోవడానికి ట్రై చేయండి. లేదనుకుంటే మాత్రం మీకు ఒక 2 ఆప్షన్స్ అయితే ఇస్తాను. కొంచెం డబ్బులు దాచిపెట్టుకోండి, N150 అయితే కొనుక్కోండి, ఇంకా చాలా డబ్బులు అయితే మీకు మిగులుతాయి అనమాట. అది కూడా మీకు చాలా బాగుంటుంది. ఒకవేళ అదొద్దు పవర్ తక్కువ అనిపిస్తుంది అనుకుంటే N160 అయితే కొనుక్కోండి, ఆ వెహికల్ కూడా చాలా బాగుంటుంది. డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉండేది అనమాట N160లో. ఈ 3 వెహికల్స్లో మీకు నచ్చిన డిజైన్ ప్రకారంగా ఒక వెహికల్ అయితే చూస్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. ఈ వీడియో నచ్చింది అనుకోండి ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నేను నెక్స్ట్ సండే Q&Aలో నేను మీకు ఆన్సర్ అయితే చేస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.